แล้วรถยนต์ไปหรือปัดเรียงไปబాబు అందరూ అమ్మాయిని కొట్టారు. హలో ఫ్రమ్ కొరియా. యూఆర్ ఫ్రమ్ కొరియా? థాయిలాండ్. ఫ్రీగా ఫుడ్ అయితే ఇస్తారు. కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొంతమంది డబ్బులు అయితే తీసుకోవట్లే. సగం ఫ్రీ అనమాట, సగం ఇచ్చి సగం ఫ్రీగా ఇస్తారు. బాగుంది నాకైతే. కపుంగ్ క్రాబ్. కపుంకా. సో చెంగ్మాయి రుచులు అయితే చూసేద్దాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో ఇక్కడికైతే వచ్చాను నేను ఈరోజు. నైట్ అనమాట, నైట్ ఫుడ్ అయితే జరుగుతుంది. సో మొత్తం అయితే చూసేద్దాం స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో. సో ఇదంతా నైట్ ఫుడ్ మార్కెట్ అనమాట. ఇది ఒక స్ట్రీట్లో అయితే జరుగుతుంది, ఫెస్టివల్ లాగా. మొత్తం చూసుకోవచ్చు, రకరకాల ఫుడ్ అయితే ఉంది. వర్రీడ్గా అయితే లేదు ఫుడ్. సో చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే కన్నా. మొత్తం నైట్ ఫుడ్ మార్కెటే. సో ఇదంతా చాలా షాపులు అయితే ఉన్నాయి నైట్ ఫుడ్ మార్కెట్. ఇది ఒక స్ట్రీట్ అయితే వీళ్ళు ఫెస్టివల్ లాగా అయితే అరేంజ్ చేసినారనమాట. సో రకరకాల ఫుడ్ అయితే ఉంది ఇక్కడ దొరుకుతుంది. కంజుపిట్టలు లాగా అయితే ఉన్నాయి మొత్తం చూసుకుంటే. ఇవి కంజుపిట్టలు ఫస్ట్ టైం చూస్తున్నా. థాయిలాండ్కి వచ్చినప్పుడు ఎక్కడే కానీ చూడలే. చూసుకుంటే బజ్జీలు, పకోడాలు, ఈ రకం పకోడాలు, బజ్జీలు బాగుంది. వెజిటేరియన్ ఫుడ్ ఈ విధంగా అయితే ఉంది ఇది. సో అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇదంతా మొత్తం చూసుకుంటే చుట్టూ వరకు స్ట్రీట్ ఫుడ్ అయితే అమ్ముతారు వీళ్ళు. ఒక ఫెస్టివల్ లాగా అయితే జరుపుతారు అనమాట. హాయ్, ఇదేదో రకాల స్వీట్స్, బ్రౌనీ స్వీట్స్ ఇవన్నీ చూసుకుంటే కన్నా చాలా నైస్గా ఉంది. స్ట్రీట్ ఫుడ్ లాగా అయితే లేదు, చాలా ప్రొఫెషనల్గా ఉందన్నమాట. సో ఫుడ్ చూసుకుంటే వరీడ్గా అయితే ఏం లేదు, చాలా బాగుంది. ఫెస్టివల్ చూసుకుంటే ఎగ్దమ్ నెంబర్ 1, చాలా బాగుంది. సో ఇక్కడైతే జ్యూస్ అయితే అమ్ముతారు వీళ్ళు. చూసుకుంటేనా గ్రీన్ టీ, ఆ తర్వాత థాయ్ టీ లాగా, తర్వాత ఫ్రెష్ మిల్క్, కోకో, రకరకాల జ్యూస్లు అయితే ఉంటాయి. చాలా తక్కువలో వచ్చే ఉన్నాయన్నమాట, 20 బాతులు. దీంతో ఫ్లేవర్స్ అయితే కనపడుతున్నాయి మొత్తం. ఒకటైతే తీసుకుందాం మనం కూడా. సో చాలా వరకు అన్నీ బాగుంటాయంట. సో తీసుకుందాం. ఓకే, ఐ కెన్ పుట్ దిస్. సో ఇది గ్లాస్లో అయితే వేసుకోవాలంట దీంట్లో. సో ఈ విధంగా కెన్ ఐ పుట్ దిస్? ఓకే. హౌ మెనీ స్పూన్స్? 1? ఓకే. ఇదేదో మరి దీంట్లో హౌ మెనీ అప్ టు మీ. సో నా ఇష్టం అనమాట, ఎంతైనా వేసుకోవచ్చు. ఇదేంటో మరి జెల్లీ లాగా అయితే ఉంది ఇది. ఓకే అంతా 20 బాతులే, తక్కువే, ఎక్కువ ఏం కాదు ప్రైస్ చూసుకునే. మొత్తం ఏది తీసుకుని 20 బాతులే. ఇదేదో జెల్లీ లాగా అవుతుంది మొత్తం. ఓకే. సో దీంట్లో ఫోరో మిల్క్ అని ఉందన్నమాట. సో ఇదైతే తీసుకుంటున్నాం మనము. చూసానికి బాగుంది జ్యూస్ మొత్తం చూసుకుంటే. ఇది టీ లాగా అయితే ఉంది. ఇది జ్యూసో టీనో ఏం అర్థం కావట్లేదు. చూసానికి జ్యూస్ లాగా ఉంది, కానీ అక్కడ టీ గానే ఉంది, కొద్దిగా టీ రకం టైప్లో ఉంది అనమాట, ఐస్ టీ లాగా. బాగుంది, చూసే టేస్ట్ అయితే చాలా బాగుంది. హలో హాయ్. చెంగ్మాయిలో చూసుకుంటే వీళ్ళు మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా చాలా స్మైల్గా మాట్లాడుతున్నారు. అసలు చాలా ఫ్రీగా ఉంటారు అనమాట. ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా కూడా చాలా ఫ్రీగా ఉంటారు. బాగుంది, జ్యూస్ చూస్తుంటే చాలా బాగుంది. పెద్ద కేక్ ఇది, మామూలుగా లేదు, పెద్ద జైంట్ కేక్ లాగా అవుతుంది, మొత్తం బండులాగా. ఎవరైతే కట్ చేస్తుంది ఇట్లా బాక్సులు పెట్టి అమ్మేస్తున్నారు. హౌ మచ్ దిస్ వన్? 25. ఓ, ప్రతిదీ చీపే. చెంగ్మాయిలో చూసుకుంటే మొత్తం 20 బాతులు, 30 బాతులు అంతే, దానికన్నా ఎక్కువ లేదు. అదే థాయిలాండ్లో తర్వాత పటాలో చూసుకుంటే మరీ ఎక్కువ, దారుణం ప్రైజులు. ఇక్కడైతే చాలా చీపు. ఫుడ్ కానీ చాలా ప్రొఫెషనల్ ఫుడ్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆమ్లెట్ వేసి నూడిల్స్ ఏదైతే అమ్ముతారు ఇక్కడ. హాయ్, సవదికా. బాగుంది. వాట్ ఈస్ దిస్? ఆమ్లెట్? ఎగ్? ఓకే నైస్. ఓకే, ఎగ్. హౌ మచ్? 60. గుడ్. మొత్తం రకరకాల ఫుడ్లు చూసుకుంటే, నూడిల్స్లు మొత్తం ఇవన్నీ. బాగుంది ఫుడ్, బాగా టెంప్టింగ్ ఉంది, ప్రతిదీ తినాలనిపిస్తుంది. ఫ్రైడ్ రైస్. హలో మొత్తం ఫ్రైడ్ రైస్ ఇదంతా. సవదికా. ఎవరు చూసినా పాపం షాప్ దగ్గర పోతానే సవదికా అంటారు మొత్తం చూసుకుంటే. ఇవి చూసుకుంటే ఇవే శాండ్విచ్లు బ్యాంకాక్లో ఏదైనా 40 బాతులు అట్లా. ఇటు చూసుకుంటే 20 బాతులే, అన్నీ చీపే. హలో ఫ్రమ్ కొరియా. యూఆర్ ఫ్రమ్ కొరియా? థాయిలాండ్. దిస్ వన్? ఓకే. కొరియన్ ఫుడ్. ఓకే.
సో ఇది కొరియన్ ఫుడ్ అనుకుంటా ఇది. సో మొత్తం కొరియన్ ఫుడ్ ఈ మా థాయిలాండ్ నుంచి వచ్చింది. నైస్, బ్యూటిఫుల్. సవదికా మొత్తం అమ్మేస్తున్నారు వీళ్ళు మొత్తం ఇక్కడ చూసినా కూడా. సో ఇక్కడ చూసారా కోకోనట్ వాటర్ అంట, ఇది 10 బాతులు. బాగుంది. రేట్లు కూడా ప్రతి చోట రేట్లు చూసుకుంటే 20-30 బాతులు ఎక్కువేం కదా. ఐ వాంట్ వన్. సో అది బాటిల్ తీసుకుంటే 10 బాతులే. హౌ మచ్ దిస్ వన్? 40 దిస్ వన్. ఓకే ఐ వాంట్ దట్ వన్. యా ఓకే థ్యాంక్ యూ. Kapung crab. Kapung ka. Thank you. I'm come from India. Yeah, from India. Chiang Mai is nice. It's a good Chiang Mai, good. Yeah, Chiang Mai, so many islands. It's a good place. ఎట్లయినా కంప్లీట్గా వీళ్ళు డిఫరెంట్ పీపుల్స్. ఇక్కడ ఎవరు చూసినా బాగా పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇదేదో డిఫరెంట్గా ఉంది మసాజ్. ఇది చెక్కను వెనక పక్క కొట్టి సుత్తితో కొట్టినట్టు కొడుతున్నారు. చెక్క సుత్తితో కొడుతున్నారు వెనక పక్క, వీప్ పక్క. బాగుంది. ఇది ఒక స్టైల్ అనుకుంటారు. ఈ విధంగా సుత్తితో అయితే కొడుతున్నారు వీళ్ళు. సో వీప్ మీద అయితే కొడుతున్నారు ఈ విధంగా సుత్తితో. బాగుంది. ఇది ఒక డిఫరెంట్ మసాజ్ ఇది. కానీ ఈ మార్కెట్లో ఏమో కానీ ఎవరు చూసినా నాకైతే ఫ్రీగా ఫుడ్ అయితే ఇస్తారు. కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొంతమంది డబ్బులు అయితే తీసుకోవట్లే. సగం ఫ్రీ అనమాట. సగం ఇచ్చి సగం ఫ్రీగా ఇస్తారు. బాగుంది. నాకైతే లక్కీ. చెంగ్ మాయ్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీ. ఇక్కడ చూసుకుంటే కదా మొత్తం హ్యాపీ. సర్వీస్ అంతా వస్తానే పాపం బాగా పలకరిస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, స్మైలీగా మాట్లాడతారు. మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేకుండా ఎక్కడ చూస్తే కానీ బాగా ఫ్రీగా ఉంది. సో చెంగ్ మాయ్ బాగా నచ్చింది నాకు ఎద్దగా ఇక్కడ. సో మనం బాల్తో ఆడాలన్నమాట ఇది. సో 3 టైమ్స్ అయితే ఉంటాయి. సో లైక్ దిస్ లిటిల్ బిట్. One more step. Not like that. Direct, huh? 2 more. 3 more again. Free, huh? Oh no. మిస్ ఇట్ అగైన్, మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా ఫ్రీనే నాకైతే, మొత్తం ఫ్రీనే. నేను అక్కడిని విచిత్రంగా కనపడుతున్నాను ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి అందరికీ. చెంగ్ మాయ్లో నాకు వీళ్ళంతా బాగా నచ్చినారు. వీళ్ళు ఎక్కడ చూసినా బాగా ఫ్రీగా ఉన్నారు. హలో. షవర్మా. హౌ మచ్ షవర్మా? చికెన్ షవర్మా. వాడి షవర్మా చూసుకుంటే 80 బాతులు అంట మామూలుగా అయితేనా. ఫుడ్ ఫెస్టివల్ కాబట్టి 60 బాతులకి ఇస్తున్నారు. బాగుంది. సో ఫెస్టివల్ కదా అందుకోసం రేట్లు తక్కువలో ఇస్తున్నారు. ఇది చూసుకుంటే పింక్ కలర్లో ఉన్నాయి ఎగ్గు. వైట్ కలరు, పింక్ కలరు. వైట్ కలర్ అంటే మామూలే, పింక్ కలర్ కూడా ఉంది ఇక్కడ. స్ట్రీమ్స్ అనుకుంటా ఇంత లోపల మొత్తం స్ట్రీమ్స్. లడ్డూలాగా అయితే ఉన్నాయి ఇవి. చిన్న లడ్డు రైస్ బాల్స్ అనుకుంటా ఇవి, రైస్ బాల్స్. ఓ ఇదేంద్రా బాబు, ఇదేదో ఇంత పెద్దగా ఉంది ఇది. చూసారా రోటీ లాగా అవుతుంది ఇది. ఓ చేయమైన ఉంది, నా చేయమైన ఉంది. మొత్తం జంపు ఉంది అనమాట. ఏందో మరి పరోటా లాగా అయితే ఉంది మొత్తం. సో బ్యాక్ సైడ్ అయితే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. కాసేపట్లో అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఆ ప్రోగ్రాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. అటు సైడ్ కూడా ఇంకో స్ట్రీట్ అయితే ఉంది, ఫుడ్ స్ట్రీట్. అటు సైడ్ కూడా వెళ్దాము. చాలా ఉన్నాయి ఇటు పక్క చూసుకుంటే, చాలా ఉన్నాయి అనమాట స్ట్రీట్ ఫుడ్ మార్కెట్లు ఎక్కువ కనబడుతున్నాయి. ఒక ఫెస్టివల్ లాగా అయితే జరుపుతున్నారు వీళ్ళు. దోశలాగా అయితే ఉన్నాయి, చిన్న దోశలు. అది చూసుకుంటే కలర్ఫుల్ దోశలు అయితే ఉన్నాయి. దీంతో వేసేస్తుంది చిన్న దోశలు. స్వీట్ అనుకుంటా ఇది. 1 set 45. ఓకే నైస్. ఏమైనా ఇట్లా అమ్మేస్తారు ఈ విధంగా. స్వదికా. అటుపక్క చూసుకుంటే మామూలుగా స్ట్రీట్ ఫుడ్ లాగా అయితే, ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం బండ్లు అయితే పెట్టుకున్నారు అన్ని వెహికల్స్ మీద. ఆ విధంగా అయితే అమ్ముతారు వీళ్ళు. ఇదొక స్టైల్. ఇటు సైడ్ చూసుకుంటే బాగుంది. అదొక సైడు, ఇదొక సైడు. మొత్తం మిక్స్ కాకుండా ఇది డిఫరెంట్ స్టైలు. ఇంకా ఫుడ్ కూడా కాస్త ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బండ్ల మీద అమ్ముతారు రకరకాల మొత్తం ఫుడ్. ఇటుపక్క అంతా ఇవన్నీ బండ్లే, మొత్తం బండ్ల మీద చిన్న వ్యాన్లు పెట్టుకున్నారు. కపుంజావ్. ఐ డోంట్ నో. కహా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆవిడేదో చెప్తాంది మొత్తం డిఫరెంట్గా, నాకు అర్థం కావట్లేదు. యు నో ఇంగ్లీష్? నో, ఐ నో కపుంకా. యా కపుంకా. ఓకే సవదికా. గుడ్ డే.
In Thai, for gentlemen, always says khop kun krap. Kapung krab. For lady, always say khop kun kha. Kapung kha. So I say you. Bangkok, in Bangkok. Bangkok, in Yeah. But Chiang Mai direct, women say Uh-huh. kun chao. Kapung cow in Chiang Mai. Chiang Mai So it's a different in. Different direct. Oh, okay. So Bangkok lo different anta, ikkada different. So Kapung chow. So if I can say you You always say khop kun khap. Kapung kap in Bangkok. Here Kapung Women say khop kun chao. Kapung chow. Okay, yeah, it's a different. సో డిఫరెంట్గా ఉంది ఇక్కడ చాంగ్ మాయ్ వచ్చి కపుంగ్ చౌ అంటారంట. సో థ్యాంక్ యూ. సో కపుంగ్ చౌ ఫర్ మెన్ Always say khap. కప్ ఓన్లీ. ఓకే ఐ సే ఫర్ మెన్ కప్ ఓన్లీ. If you are a man, always say krap at the end of the word. ఓకే క్రబ్ క్రబ్ కపుంగ్ క్రబ్. ఓకే బాగుంది. ఇక్కడ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ డిఫరెన్సే. బాయ్. సో ఇక్కడ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంది, వాళ్ళ మాట్లాడే కొద్దిగా దాంట్లో కొద్దిగా డిఫరెంట్ ఉంది అనమాట. జ్యూస్ ఓకే ఓ హనీ జ్యూస్. దీని పేరు చూసుకుంటే యా ఓకే థ్యాంక్ యూ. ఓ హనీ జ్యూస్. బాగుంది పేరు, ఓ హనీ జ్యూస్ అంట. వాట్ ఈస్ దిస్ ఐస్ క్రీమ్? కోక్ ఐస్ క్రీమ్. కోకా కోక్ ఐస్ క్రీమ్ అనమాట ఇది. నైస్. యా సో కోక్ ఇందులో వేసి వీళ్ళు అమ్ముతారు. ఇదొక ఐస్ క్రీమ్. కోక్ని దాన్ని ఫ్రీజర్లో పెట్టి ఇట్లా చేస్తాను అనమాట, కోక్ ఐస్ క్రీమ్ లాగా. బాగా వేసుకున్నారు. గుడ్ షాట్. మనోడైతే ఇటు ట్రై చేస్తాడు ఇటు పక్క. యు మిస్ ఇట్ అగైన్. మనోడైతే 2 మార్లు అయితే కొట్టినాడు. బాల్ షూట్ తక్కువ పడిపోయింది. ఆ అమ్మాయి ఆ బాల్ తీసుకుని ఆడ కొట్టాలన్నమాట. యు మిస్ ఇట్. సో దాంట్లో అయితే కూర్చున్నారు వీళ్ళు. ఈ బాల్ తీసుకొని మనం కొట్టే కన్నా తక్కువ పడతారు వాళ్ళు. పడిపోయింది ఆవిడ. బాగుంటారు అమ్మాయిలు. దాంట్లో నీళ్ళు ఉన్నాయన్నమాట. ఆమె గమ్మునే పడిపోతుంది ఇంటికో మరి. ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా పాన్ బీడ అమ్ముతారు. ఎర్రగా ఉంటుంది మొత్తం పాన్ బీడ అంతా, మొత్తం స్వీటు. ఇక్కడ చూసుకుంటే థాయిలాండ్ నేను ఎక్కడ చూడలే, ఇక్కడ ఉంది మాత్రం పాన్ బీడ. స్వీటు హాట్ మొత్తం ఉంది దీంట్లో. అన్ని రకరకాల ఫుడ్లు ఏమేమి తినేస్తున్నారు వీళ్ళు అర్థం కాలే కానీ ప్రతిదీ తింటున్నారు. అక్కడక్కడ ఇండియన్ ఫుడ్ కానీ కనబడుతుంది. లాస్ట్కి ఇక్కడ చూసుకుంటేనా బఫెలో స్కిన్ కూడా అమ్ముతారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది. ఇది బఫెలో స్కిన్ అంట. బాగుంది. ఇది కూడా ఒక రకంగా ఉంది. ఆయన ఏమేమి అమ్ముతారు వీళ్ళంతా. బఫెలో స్కిన్ అంట, అన్నీ అమ్ముతారు. పురుగులు, బఫెలో స్కిన్ను ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారు ఇందులో కూడా. కానీ కొద్దిగా మేలే, డీసెంట్గా అక్కడక్కడే కనబడినాయి, మొత్తం అయితే లేవు. కానీ చాలా వరకు తినే ఫుడ్ అయితే కనబడుతుంది ఇక్కడ చూసుకుంటే. ఇటువంటి ఫుడ్ మార్కెట్ నేను ఎక్కడ చూడలేదు బాబోయ్. ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్ కనబడతాయో, దీని పేర్లు ఏంటో. హాట్ డాగ్స్ ఉన్నాయి దీంట్లో. మొత్తం చూసుకుంటే కదా రకరకాల ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో అర్థం కావట్లే. దీని పేర్లు ఏంటో అర్థం కావట్లే. వస్తారు, పట్టుకెళ్తారు, తింటారు. ఎవరు ఏం తింటారో అర్థం కావట్లే. రేట్లు చూసుకుంటే మామూలే, తక్కువ రేట్లే, చాలా తక్కువలు దొరుకుతున్నాయి. హలో. ఈ పక్క చూసుకుంటే కబాబులు, ఇవన్నీ ఏమేమి కబాబులు ఉన్నాయి దీంట్లో అన్నీ మిక్స్డ్ అనమాట. ప్రతి చోట అమ్మాయిలే ఎక్కడ చూసినా కానీ హోటల్లో, ప్రతి హోటల్లో చూసుకుంటే ఇక్కడ అమ్మాయిలే కనబడుతున్నారు. బాగుంది, వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఇది చూసారా ఎండ్రకాయలు, ఇవన్నీ మొత్తం ఫ్రైడ్ చేసినారు ఎండ్రకాయలని. హలో. చిన్న చిన్న ఎండ్రకాయలు ట్రై చేయమని ఇస్తాను అనమాట తినాలనుకుంటే కన్నా. ఇదేంటో మరి ఇదొక రకం, ఇది కూడా లాలీపప్పు లాగా ఉంటాయి. ఇది చూసారా, ఇది వచ్చి మొత్తం తోలు అనమాట, చికెన్ తోలు. ఇదంతా పడేయకుండా వీళ్ళు వండుకొని తింటారు ఫ్రైడ్ చేసి. లాస్ట్కు చికెన్ తోలు కానీ వదట్లే, వీళ్ళు వండుకొని తినేస్తారు పడేయకుండా. మనమైతే పడేస్తాం చికెన్ తోలు, స్కిన్ తీసేస్తాము. వీళ్ళు ఆ స్కిన్నే ఫ్రై చేసి తినేస్తారు అనమాట. బాగుంది, మంచి మంచి బాగుంటాయి అన్ని ఐటమ్స్ చూసుకుంటే. వాట్ ఇస్ దాట్? యా
For me, Chicken. chicken, but it's called skin only. Yes. Skin, huh? Yes. నేను కూడా ట్రై చేస్తా ఆడ ఇది. చికెన్ ఓన్లీ చికెన్ స్కిన్. బాగుంది. థ్యాంక్ యూ. నాకు ఇచ్చేసినాడు చికెన్ తోలు ఇదంతా. బాగుంది. ఇది కూడా ఫ్రై చేసి ఇచ్చినాడు. చికెనే తోలు అంతే. ఇదేమో వండేస్తున్నాడు గులాబ్ జామున్ ఉన్నట్టు. హలో, బాగుంది. మీ స్టైల్ బాగుందిరా బాయ్. బొంగులో చికెన్ లాగా అయితే ఇది. సో మనం ఇండియాలో బొంగులో చికెన్ ఎట్లా వండుకుంటామో ఆ విధంగా అయితే వండుతున్నారు ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఈ బొంగు అయితే ఉంది ఇది. సో ఇది బొంగు అనమాట. బొంగు లోపల ఏదో ఐటమ్స్ అయితే పెడతారు, వండిస్తున్నారు వీళ్ళు. హాయ్, వాట్ ఈస్ ఇన్ సైడ్? Sticky rice in bamboo. Bamboo, yeah. We know the bamboo. So from India, so in India also we use this. There is a bamboo chicken. Bamboo we cook inside. There is inside also very big, little big. It's called bamboo chicken. Yeah, we cook also biryani inside. Bamboo, nice. Inside. Okay, it's okay. Thank you. It's a rice. ఏదో రైస్ లాగా అయితే ఉంది. ఇందులో పెట్టి అమ్ముతారు అనుకుంటా వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విధంగా అయితే ఉంటుంది. బొంగులో పెట్టి దాంట్లో అమ్ముతారు. బాంబు సేమ్ పేరు అయితే అదే. దాంట్లో కొన్ని రకాలు అయితే ఉంది. టేస్ట్ చేయమని చెప్పినారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ రైస్ లాగా అయితే ఉంది. ఈ సైడ్ అంతా మొత్తం పచ్చి ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం పచ్చి మాంసం ఇచ్చేస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు. సొంతంగా వాళ్ళే వండుకొని తింటారు. పొయ్యి ఉంది, గ్యాస్ ఉంది. తర్వాత వాళ్ళు ఏదైనా తీసుకొని వండుకొని తినేటివి ఇటు పక్క తినచ్చు అనమాట. ఇదే స్ట్రీట్ ఫుడ్ మార్కెట్లో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతున్నారు. చాలా మంది కాస్ట్యూమ్స్ వేసుకొని తిరుగుతున్నారు అనమాట. หลายเผ่าพันธุ์ยินดีต้อนรับทุกท่านเข้าสู่ดินแดนประเพณีวัฒนธรรมอันหลากหลาย